గణేష్. గణేష్ అంటే వినాయకుడు, గణపతి మనం అంటూ ఉంటాం కదా, ఆయన సంగతి ఏమిటో బాబా చెప్తున్నారు. ఇన్ ద బిగినింగ్ యాడమ్ అండ్ ఈవ్ దట్ స్పీక్ ది హిబ్రూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ ఏం చెప్తూ ఉంటారు వాళ్ళ పురాణాల ప్రకారం? మొట్టమొదట్లో సృష్టి ప్రారంభమైనప్పుడు ఇద్దరే ఉండేవారట, మూడో వాళ్ళు లేడు. ఆ ఇద్దరు, ఒకడు యాడమ్మ, రెండో ఆవిడ ఈవు, వీళ్ళిద్దరు ఉండేవారు. ఇన్ ద బిగినింగ్ వర్ శివ అండ్ సతీ పార్వతి ద స్పీక్ ది హిందూస్. హిందూస్ ఏమంటారు? మొట్టమొదట్లో శివుడు సతీ వాళ్ళిద్దరే ఉండేవారు. సతీ అంటే పార్వతి, సతీ పార్వతి అంటారు, వాళ్ళిద్దరే ఉండేవారు అని హిందువులు చెప్తూ ఉంటారు. దో డిఫరెంట్ నేమ్స్ ఫర్ ది సేమ్ వన్, ద మీనింగ్ ఈజ్ ఐడెంటికల్. ఫర్ యాడమ్ అండ్ ఈవ్ ఆర్ శివ అండ్ పార్వతి. వీటి పేర్లు ఏమైనా పెట్టుకోను, కానీ ఇవన్నీ ఒకటే. ఆ యాడమే శివ, ఆ ఈవే ఆవిడే పార్వతి. ద ఫస్ట్ సోల్ యాడమ్. సో మొట్టమొదటి ఆత్మ యాడమ్ అనుకుందాం. అండ్ ఆల్ అదర్ సోల్స్ జర్నీ ఇన్ ఇల్యూజన్ త్రూ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్. ఆ యాడమ్ గాని, ఆ శివుడు గాని, అలాగే మిగిలిన ఏ జీవాత్మ గాని ఒకటే రూటు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే చామలకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడు, ఏలూరు, విజయవాడ, చీఫ్ మినిస్టర్ వెళ్ళినా ఇంతే, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా ఇంతే, మోడీ గారు వెళ్ళినా ఇంతే, ఇదే రూటు కదా. అలాగే ఆ మొట్టమొదటి ఆత్మ పరిణామ క్రమము, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణము, బ్రహ్మానుభవం కదా. మిగిలిన మనం పుల్లయ్య, ఎల్లయ్య కూడా ఇదే రూట్లో వెళ్ళాలి, ఇదే రూటు ఎవరికైనా. ఇన్ ఇండియా ద స్టోరీ ఆఫ్ గణేష్ పోర్ట్రేస్ ఈచ్ క్యారెక్టర్ representing some aspect of Adam's journey. For in India, Adam's name is Shiva and Eve's name is Parvati. భారతదేశంలో ఈ గణేష్ అనేటువంటి పాత్ర చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. ఆ యాడమ్ చేసిన ప్రయాణంలో ఇతని ప్రయాణం కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. దిస్ స్టోరీ ఆఫ్ గణేష్ రిప్రజెంట్స్ ద స్టోరీ ఆఫ్ శివాస్ జర్నీ అండ్ రివీల్స్ హౌ ది సన్ బికేమ్ ద ఫాదర్. ఈ గణేష్ కథ చూస్తే మొట్టమొదటి కొడుగ్గా మొదలైన వాడు చివరికి తండ్రి పాత్రను ఎలా పోషించాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. అండ్ హౌ ది ఫాదర్ త్రూ ద సన్ బికేమ్ ది హోలీ గోస్ట్. అలాగే ఈ మూడు పాత్రలు ఎలా పోషించాడో అది కూడా తెలుస్తుంది. ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. మళ్ళీ కథలోకి వెళుతున్నారు ఇప్పుడు బాబా, శివుడు కథలోకి. ఈ సృష్టి ఆరంభములో శివ అండ్ సతీ వారు మ్యారీడ్ అట్ ది విష్ ఆఫ్ బ్రహ్మ ది క్రియేటర్ అండ్ బై ది విజయం ఆఫ్ విష్ణు ద ప్రిజర్వర్. మొట్టమొదట సృష్టి చేసేటువంటి బ్రహ్మ అతను అసాధారణమైనటువంటి మేధావి. అతను మరి బ్రహ్మ సృష్టి చేయాలంటే మరి మహా ప్లానింగ్ చేసగల కెపాసిటీ ఉండాలిగా. అతను ఆలోచించాడు. అలాగే విష్ణు ది ప్రిజర్వర్, ఈ సృష్టికి పోషకుడైనటువంటి విష్ణుమూర్తి ఏమో మనిద్దరం కలిసి ఈ సృష్టిని పోషించవలసి ఉన్నది, దీన్ని ఎలా మొదలు పెడదాం? ఇగో ఈ శివుడు పార్వతి ఇద్దరు ఆత్మల ద్వారా వీళ్ళకి దాంపత్యం జరిగేలా పెళ్లి చేసి వీళ్ళ ద్వారా మనం వృద్ధి చెరిగే చూద్దాం అని ఆలోచన చేశారట మొట్టమొదట్లో. సతీ ఫెల్ట్ దట్ దేర్ ఎగ్జిస్టెడ్ నో వన్ గ్రేటర్ దాన్ శివ. వన్ డే షీ టోల్డ్ శివ. సతీ అనుకునేదాన్ని భార్య, నా భర్త శివుడి కంటే గొప్పవాడు ఎవడు లేడుగా. వన్ డే షీ టోల్డ్ శివ దిస్. ఒకనాడు భర్తతో అంది, ఓ స్వామి, మిమ్మల్ని మించినోడు ఇంకెవడున్నాడు ఈ సృష్టిలో అని. బట్ హీ రిప్లైడ్, కానీ శివుడు ఇలా అన్నట్ట, రామ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ యామ్. రాముడు నాకంటే గొప్పవాడే అన్నట్టు శివుడు. రాముడు ఎవడు? అవతారుడు. సతీ హెర్డ్ దిస్ బట్ కుడ్ నాట్ బిలీవ్ ఇట్. ఇది విందావిడ భర్త మాట, కానీ నమ్మకం కలగలేదు. ఆడేవాడు రాముడు, ఆడు మానవుడు, ఆడు గొప్పవాడు ఏంటి, నాకంటే గొప్పవాడు అంటాడు ఈయన అని నమ్మలేకపోయాడు. షీ డిసైడెడ్ టు టెస్ట్ రామ్. అబ్బో అలా కాదు, ఈ రాముడి సంగతి ఏంటో నేను తేల్చుకోవాల్సిందే నేరుగా అని ఆవిడ నిర్ణయం చేసుకుందట. శివ వాజ్ మచ్ ఎగెనెస్ట్ హర్ ప్లాన్. శివుడు మాత్రం, అమ్మో అలాంటి పిచ్చి పని చేయకు సుమా, తొందర పని చేయకు, రాముడు సామాన్యుడు కాదు, అతడితో నువ్వు ఇలాంటి పరిహాసాలు ఆడద్దు సుమా అని మొట్టమొదటి నుంచి అతను వ్యతిరేకించాడు. బట్ సతీ ఇగ్నోర్డ్ శివాస్ యాంగర్ అండ్ వార్నింగ్ అండ్ వెంట్ ఇంటూ ద ఫారెస్ట్ వేర్ రామ్ వాజ్ ఇన్ ఎక్సైల్. అప్పుడు రాముడు వనవాసం చేస్తున్నటువంటి రోజు అక్కడికి వెళ్ళిపోయిందట. ఆవిడకేముంది, ఓ రాడార్లో చూసేస్తుంది ఆవిడ ఎక్కడున్నాడో, చూసింది, ఓహో అరణ్యంలో ఉన్నాడా, అయితే అతను కలిసి అతని సంగతి తేల్చుకుందామని వెళ్ళింది అక్కడికి. అండ్ దేర్ షీ డిస్గైజ్డ్ హెర్ సెల్ఫ్ యాజ్ సీత రామ్స్ వైఫ్. ఆవిడ
సీతలాగా వేషం వేసేసుకుంది. ఆవిడ ఇలా అనుకుంటే కామరూపం అంటాం కదా, కావలసిన రూపాన్ని వాళ్ళు పొందగలరు. సీతలాగే వేషభాషలు వేసుకొని వెళ్ళింది. బట్ వెన్ సతీ అప్రోచ్ రామ్ హీ గ్రీటెడ్ హర్ సేయింగ్ హౌ ఈజ్ శివ. ఇలా వెళ్ళగానే రాముడు చేతులు జోడించి అమ్మా శివుడు ఎలా ఉన్నాడని అడిగాడు. దస్ రివీలింగ్ టు హెర్ ఈజ్ ఆమ్నిపోటెన్స్, అంటే నేను సర్వజ్ఞుడను సర్వశక్తిమంతుడను అనేటువంటి ఆ విషయాన్ని ఆవిడికి కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. సతీ ఫెల్ట్ టెరిబిలీ ఎంబ్రేస్డ్ అండ్ అషేమ్డ్ ఫర్ ట్రయింగ్ టు ట్రిక్ ది ఆల్ నోయింగ్ వన్ అండ్ సాట్ రామ్స్ ఫర్గివ్నెస్. చాలా సిగ్గుపడిపోయింది ఈవిడ. అయ్యో, ఇంత సర్వజ్ఞుడా రాముడు, నేను ఎంత పొరపాటు చేశాను, ఆయన యొక్క సర్వజ్ఞతకు పరీక్ష పెట్టానా అని నన్ను క్షమించు ప్రభు అని అడిగింది. బట్ రామ్ సెడ్, కానీ రాముడు అన్నాడు, శివ మస్ట్ ఫర్గివ్ యూ, హీజ్ యువర్ హస్బెండ్ నాట్ ఐ. అప్పుడు రాముడు అన్నాడు, అమ్మా క్షమించవలసిన వాడిని నేను కాదు, నీ భర్త శివుడు, ఆయనే నిన్ను క్షమించగలడు, నేను కాదు కదా నీ భర్తని, ఆయనే, కనుక ఆయనే నిన్ను క్షమించాలి అన్నాడు. సతీ రిటర్న్ టు శివ. వెంటనే తిరిగి వచ్చేసింది, చేసిన తప్పు తెలుసుకొని వచ్చేసింది. బట్ హీ వాజ్ సో యాంగ్రీ దట్ హీ వుడ్ నో లాంగర్ రికగ్నైజ్ హెర్ యాజ్ హిజ్ వైఫ్. నీతో నాకు సంబంధం లేదు పో అన్నట్టు. నువ్వు ఎంత ఘోరమైన తప్పు దించేశావు, నేను చెప్పాను కూడా రాముడు నాకంటే గొప్పవాడు, ఎంతో గొప్పవాడు అని, అయినా నువ్వు వినకుండా అతన్ని పరీక్షించావు, నీకు నాకు సంబంధం లేదు పో అన్నాడు. యూ హ్యావ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ సీత డిక్లేర్డ్ శివ బిట్టర్లీ. అవ్వ, మహాపతివ్రత అయిన సీత వేషం వేసుకుని నువ్వు వెళ్తావు, అతను ఏకపత్రి వ్రతుడే, నువ్వు అలా వెళ్ళడం అది ఎంతవరకు ధర్మం అని చాలా కటువుగా మాట్లాడాడు. అండ్ షీ ఈజ్ మై మదర్. సీత అంటే ఎవరు? నాకు తల్లి. హౌ కెన్ ఐ ట్రీట్ యూ యాజ్ మై వైఫ్? అటువంటి నా తల్లి వేషం వేసుకోవడానికి నువ్వు తయారైపోయావంటే ఇప్పుడు నిన్ను మళ్ళీ నా భార్యగా నేను ఎలా స్వీకరించగలను నిన్ను? ఫ్రమ్ దట్ డే శివ వుడ్ నాట్ టచ్ హర్. ఆ రోజు నుంచి శివుడు అసలు ఆవిడ్ని తాకడం కూడా చేయలేదు. అండ్ బికేమ్ క్వైట్ ఇండిఫరెంట్ టువర్డ్ సతీ హూ ఫెల్ట్ టెరిబిలీ నెగ్లెక్టెడ్ అండ్ అన్హ్యాపీ. అప్పటి నుంచి ఆవిడతో అసలు మాట్లాడమే మానేశాడు. చాలా బాధపడుతూ ఉండేది ఆవిడ చేసిన తప్పుకి. ఎట్ ద టైమ్ సతీస్ ఫాదర్ ద కింగ్ దక్ష ప్రజాపతి వాజ్ అరేంజింగ్ ఏ యజ్ఞ. సరిగ్గా ఇదే సమయంలో ఆవిడ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఒక పెద్ద యజ్ఞం, అది దేవతలను శాంతింప చేయడం కోసం ఏదో యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, అతను ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. బట్ ద కింగ్ డిడ్ నాట్ ఇన్వైట్ శివ హిజ్ ఓన్ సన్ ఇన్ లా. ఎప్పుడైతే కూతురిని అతను ఏలుకోవడం లేదో, అల్లుడిని పిలవండి నేనని కోపగించాడు. అతను తన సొంత అల్లుడైనటువంటి శివుణ్ణి పిలవలేదు. యాజ్ హీ రిగార్డెడ్ శివ యాజ్ అన్ ఎనిమీ. అతని దృష్టిలో శత్రువులతో సమానం అయిపోయాడు శివుడు, ఎందుకని తన కూతుర్ని ఏలుకోవటం లేదు కాబట్టి. ఇట్ ఈస్ టోల్డ్ దట్ దక్ష వాజ్ అఫెండెడ్ needlessly because he expected Shiva to bow to him as king. Shiva knew this but could not bow to the king as great harm would have befallen Daksha. అది కథ ఇలా ఉంది అంటున్నారు ఇక్కడ. ఏమిటట అది? దక్షుడు ఇలా కనపడినప్పుడు వంగి శివుడు దండం పెట్టి గౌరవించలేదు అని అతని కోపమట, అవమానం చేశాడు అని. కానీ శివుడికి తెలిసట, తను ప్రణామం చేస్తే ఆ రాజుకి నష్టం కలుగుతుంది అని తెలిసి ఇతను కావాలని ప్రణామం చేయలేదు. ఇట్ ఈస్ సెడ్ దట్ ఇఫ్ ఎ లెస్సర్ వన్ ఫోర్సెస్ వన్ గ్రేటర్ టు బౌ టు హిమ్ గ్రేట్ హార్మ్ విల్ బిఫాల్ ద లెస్సర్. అది ఆధ్యాత్మికముగా గొప్ప శక్తివంతుడు తనకన్నా చిన్నవాడికి ఇలా ప్రణామం చేస్తే ఆ తక్కువ వాడికి పెద్ద నష్టము కలుగుతుందట. అంచేత శివుడికి తన సర్వజ్ఞత, తన గొప్పతనం తెలుసు. దక్షుడు మామూలు వాడు ఏదో దేవతో ఏదో అయి ఉండొచ్చు, తనలాగా ఆ స్థితి చేరినవాడు కాదు కదా. అంచేత కావాలని అతను నష్టం కలగకుండా ఉండడం కోసమే ప్రణామం చేయలేదు. హవెవర్ సతీ డిడ్ నాట్ నో దిస్ అండ్ ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ టు ది యజ్ఞ వర్షిప్ అలోన్ అండ్ శివ కుడ్ నాట్ స్టాప్ హర్. ఇది ఈవిడికి తెలియదు. సరే మీరు పిలవలేదు కదా మిమ్మల్ని, నేను పోతానండి ఆ యజ్ఞానికి. ఈ సతీ వెళ్ళిపోయింది. వన్స్ అట్ ది ప్యాలెస్ she felt extremely humiliated to see that every god but Shiva had been invited. అంటే పిలవలేదన్న విషయం కూడా భర్తకి ఈవిడికి తెలియదు, తన భర్తని పిలవలేదని. అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ ఉన్నారు భార్యాభర్తలతో, తన భర్త ఒకడే కనపడలేదు. చాలా అవమానం పొందింది ఆవిడ. As a further insult, Shiva's statue had been placed in a very disrespectable position in the hall of the palace. అక్కడ శివుడు విగ్రహం కూడా ఉంది. రాజు అన్నాడు, వీడి శత్రువు మన దూరంగా పారేయండి అక్కడ
ఇక్కడేం వద్దు మనకి మధ్యలో అని ఒక మూల ఎందుకు పనికిరాని ప్రదేశంలో ఆ శివుడు విగ్రహాన్ని జరిపేశారట. అది కూడా చూసింది ఆవిడ పాపం. సీయింగ్ దిస్ disgrace and humiliation of Shiva and finding that Daksha would not hear a word of her sorrow, poor Sati felt so dishonored and disgraced that she threw herself upon the ritual pyre and was burnt alive to ashes. అంచేత ఆవిడ అవమానాన్ని భరించలేక తండ్రికి చెప్పుకుంది గోడు, నా భర్తని ఇలా అవమానం చేస్తావా అని. అయినా వినలే. వెంటనే ఆ యజ్ఞ గుండములోకి దూకి తనను తాను ఆత్మ బలి చేసుకుంది. It is told that a great war was fought to redeem Sati's honor and that the gods fought each other on behalf of Shiva. So great was Shiva's anger and bereavement over his wife's death. శివుడు ఇక ఉగ్ర నరసింహుడిలాగా ఊగిపోయాడు. తన భార్య ఇలా చనిపోయిందని తెలిసి మహాయుద్ధం జరిగిందట. దేవతలందరూ కూడా శివుడి తరపునే యుద్ధం చేశారట. చాలా చితికిపోయాట శివుడు తన భార్య మరణం పట్ల. డ్యూరింగ్ దిస్ వార్ దక్ష స్ప్రైడ్ కాస్ట్ హిమ్ హిజ్ హెడ్ ఫర్ డిజానరింగ్ శివ. ఆ యుద్ధంలో తన తలను కూడా కోల్పోయాడు దక్షుడు శివుణ్ణి అవమానం చేసిన కారణముగా. ఏ యంగ్ గర్ల్ నేమ్డ్ పార్వతి హ్యాడ్ అండర్గాన్ మచ్ పెనాన్స్ అండ్ ప్యూరిఫికేషన్ ఇన్ హర్ లైఫ్ సోల్లీ ఇన్ ఆర్డర్ టు విన్ శివ యాజ్ హర్ హస్బెండ్. ఒక చిన్న అమ్మాయి, ఆవిడ పేరు పార్వతి. ఆవిడ జీవితం అంతా చిన్నప్పటి నుంచి తపస్సు చేసుకుంటూనే ఉంది. ఎందుకని? శివుణ్ణి భర్తగా పొందడానికే ఈ జీవితము అని కఠోరమైన తపస్సు ఆచరించింది ఆవిడ. అండ్ ఫర్ సో మెనీ ఇయర్స్ షీ సఫర్డ్. ఎన్నో సంవత్సరాలు కఠోరమైన బాధలు తట్టుకొని ఆవిడ తపస్సు ఆచరించింది. శివ హ్యాడ్ రికగ్నైజ్డ్ హిమ్సెల్ఫ్ టు బీయింగ్ విదౌట్ సతి అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ అండ్ పార్వతి వర్ మ్యారీడ్. తనకు మరి ధర్మపత్ని లేదు కదా, అంచేత శివుడు ఆవిడ్ని వివాహం ఆడాడు. తర్వాత పార్వతి హ్యాడ్ ఎ ప్యాలెస్ అండ్ శివ లివ్డ్ ఆన్ మౌంట్ కైలాష్. పార్వతికి పెద్ద అంతఃపురం ఉండేది, శివుడు మాత్రం కైలాసం అదే అతనిది. అంతే కదా. శివుడు డ్రెస్ కూడా చూస్తాం, పులి చర్మం కప్పుకుంటాడు, బూడిద రాసుకుంటాడు, అంతే. ఆయనకి ఏమి వేషభాషలు లేవు, ఏమి లేవు. పార్వతి క్రియేటెడ్ అవుట్ ఆఫ్ సాఫ్రన్ పేస్ట్ ఫ్రమ్ హెర్ ఓన్ వూమ్ ఎ లిటిల్ బాయ్ టు గార్డ్ ద గేట్ టు హెర్ ప్యాలెస్. మనం చెప్పుకుంటాం కదా ఆ పసుపు ఏమిటిది, పసుపు కుంకుమ కలిపి సింధూరం ఏదో, దాని నుంచి ఆవిడ గర్భములో నుంచే ఒక జన్మనిచ్చి ఒక బిడ్డకి అతన్ని కాపలాగా పెట్టుకుని తన అంతఃపురానికి. దిస్ లిటిల్ బాయ్ వాజ్ వెరీ స్ట్రాంగ్, స్ట్రాంగర్ దెన్ ఎ మ్యాన్. ఈ చిన్న కుర్రవాడైన చాలా బలమైన వాడు, మామూలు పెద్దగా ఎదిగినటువంటి యువకుడైన పురుషుడి కంటే కూడా ఎక్కువ శక్తివంతుడుగా ఉండేవాడు. హీ గార్డెడ్ ద ప్యాలెస్ గేట్ ఫియర్స్లీ అండ్ రిప్యూడియేటెడ్ ఆల్ హూ కేమ్ దేర్ టు సీ పార్వతి, ఈవెన్ లార్డ్ శివ హిమ్సెల్ఫ్. ఇక అతను 100కి 100 పాళ్ళు తన బాధ్యత నిర్వహిస్తున్నాడు. పార్వతిని అడగకుండా ఎవడు లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. శివుడైనా సరే నిరోధించేసేవాడు అలాగే. అప్ టు సమ్ టైమ్ Shiva's own bodyguards, the gods, seeing Lord's constant humiliation, urged him to kill the boy. ఇక శివుడి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళెవరు? దేవుళ్ళు వాళ్ళు. ఆ 3వ భూమికలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు వాళ్ళంతా ఎవరు? ఇదిగో ఈ శివుడికి, ఇంద్రుడికి, వీళ్ళకి కూడా ఉంటూ ఉంటారు అసిస్టెంట్లుగా. వాళ్ళు అన్నారు, ఇదేంటిది, నిన్నెలా అవమానం చేసేస్తున్నాడు ఈ కురమండహుడుకు, వీడిని వదలొద్దు, నువ్వు చంపేసేసి నీ 3వ కన్ను తెరిచి అయిపోద్ది, ఇదేమిటిది బాగోలేదు అని వాళ్ళంతా శివుడికి మొరపెట్టుకున్నారు. ద గాడ్స్ వర్ అషేమ్డ్ ఆఫ్ దేర్ ఓన్ కాన్స్టెంట్ ఫెయిల్యూర్ టు డూ సో బికాజ్ ద బాయ్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ ఇన్ ద గాడ్స్ బై హిస్ స్ట్రెంగ్త్. వీళ్ళు కూడా ఆ శివుడికి అవమానం జరుగుతుండే తక్కువ అంటే ఏం చేయలేకపోయేవారు. వాడు ఇలా అంటే వీళ్ళని విసిరేసేవాడు వాడు. అంచేత వాళ్ళు కూడా బాగా అవమానాలు పొంది వీడి మీద కక్ష పెంచుకొని ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అంత శక్తివంతుడు అయిపోయాడు ఆ కుర్రాడు. బట్ హౌ కుడ్ శివ కిల్ హిమ్ సిన్స్ ద బాయ్ was as his own son, though he was created by Parvati. కానీ శివుడు తన భార్య అయినటువంటి పార్వతి స్వయంగా వాడికి ఈ సృష్టించి జన్మని ప్రాణం పోసింది ఆవిడ. మరి తన కొడుకుతో సమానం కదా, ఎలా చంపగలడు అటువంటి వాడిని? అంచేత ఆయన భరిస్తూ వచ్చాడు. శివ వాంటెడ్ టు లవ్ ద బాయ్ యాజ్ ఎ సన్. శివుడు లేదు వీడిని నా కొడుకుగానే తీసుకొని వీడిని ప్రేమించాలి అని అనుకునేవాడు. బట్ కుడ్ నాట్ బేర్ ద బాయ్స్ యారగెన్స్ అండ్ ప్రైడ్. కానీ వాడు ఎదురవగానే వాడు చూపించేటువంటి ఆ గర్వము, ఇది పొగరబోతనము, దీన్ని చూసేటప్పటికి మండిపోతూ ఉండేది శివుడికి కూడా. ఎట్ టు కిల్ హిమ్ వాజ్ అన్థింకబుల్. అయినా సరే తప్పుకోరా బాబు అని వాడిని తప్పించుకుని
వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎందుకని వాడిని చంపడం అనేది అతని ఆలోచనలోనే భరించలేకపోయేవాడు. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ డే ద బాయ్ కాట్ సైట్ పార్వతి బేరింగ్ విచ్ వాజ్ స్ట్రిక్ట్లీ ఫర్బిడెన్. ఒకనాడు తల్లి స్నానం చేస్తూ ఉండగా వీడు పొరపాటున చూడడం జరిగిందట. అది నిషిద్ధమైనటువంటి విషయం. Shiva became outraged when he found the boy had done this. So angry was he that he lost his temper and sneaking up on the boy with one blow of his sword cut off his head. ఇది తెలియగానే ఒక్కసారి కోపం తన్నుకొచ్చేసింది శివుడికి. ఆ చేతిలో ఆ కత్తి తీసుకుని ఇలా అన్నాడు, ఆ తలకాయ ఊడి పడిపోయింది. ద బాయ్ లే దేర్ డెడ్. వాడు పడిపోయాడు, చచ్చిపోయాడు. హీజ్ హెడ్ అండ్ బాడీ సెవర్డ్. తల అలా పడిపోయింది, మొండి ఇలా పడిపోయింది. అండ్ బ్లడ్ ఫిల్డ్ ద ప్యాలెస్ గ్రౌండ్స్. మొత్తం అంతఃపురంలో ఉన్న వాకిలంతా కూడా రక్తం. ఎట్ ఆల్ ద గాడ్స్ రిజాయిస్డ్ ఫార్ శివ హ్యాడ్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ సుపీరియర్. అప్పుడు ఈ శివుడి చుట్టూ ఉన్న దేవతలంతా అమ్మ వదిలించేసేవా ఇన్ని, శబాష్ మాకు ఇదే కావాలి అని వాళ్ళంతా చాలా సంబరపడిపోయారు. బట్ ఆఫ్టర్వర్డ్ శివ ఫెల్ట్ వెరీ రిమోర్సిఫుల్. శివుడికి మనసంతా వికలమైపోయింది ఇది జరిగిన వెంటనే. యాజ్ హీ వాజ్ జస్ట్ ఎ లిటిల్ బాయ్ అండ్ వాజ్ యాజ్ ఎస్ అన్నాడు. చూస్తే చిన్నోడు, తన కొడుకుతో సమానమైన వాడు, ఏంటి వీడి మీద ఎంత కోపం చూపించాను నేను అని చాలా మదన పడిపోయాడు శివుడు. సో ఫర్ పార్వతి హూ వాజ్ డీప్లీ యాంగ్వేజ్డ్ అండ్ హ్యాడ్ బెగ్గడ్ శివ టు రెస్టోర్ దేర్ సన్ టు లైఫ్. ఇక పార్వతి చూసి గిలగిల్లాడిపోయి శివుడు కాలువి పడిపోయి, నువ్వు ఎలాగన్నా వీడికి ప్రాణం పోసి తీరవలసింది, నేను భరించలేను. సో శివ సెంట్ బ్రహ్మ అండ్ విష్ణు ఇన్ టు ది జంగిల్. సరే శివుడు ఏం చేశాడు, బ్రహ్మని విష్ణుని పిలిచాడు. మీరు అడవిలోకి వెళ్ళండి పోండి, వాడికి ఎలాగైనా ప్రాణం పోయక తప్పదు. ఇప్పుడు ఆవిడ సతాయించేస్తోంది నా భార్య, కాబట్టి మీరు వెళ్ళండి అడవిలోనికి. టు బ్రింగ్ బ్యాక్ ద ఫస్ట్ యానిమల్ దట్ క్రాస్డ్. మీరు మీకు ఎదురైన మొట్టమొదటి జంతువు ఏదైతే ఉందో దాని తలకాయ పట్టుకుని వచ్చేయండి, నేను చూస్తాను ప్రాణం పోయే సంగతి అన్నాడు శివుడు. ఇట్ వాజ్ అన్ ఎలిఫెంట్. వీళ్ళకి ఒక ఏనుగు ఎదురుపడింది. సో శివ కట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఎలిఫెంట్. ఆ ఏనుగుని తెచ్చేసారు వాడు. అప్పుడు శివుడే ఆ తలకాయని కోసేట అండ్ ప్లేస్ ఇట్ అండ్ బాయ్ షోల్డర్స్. ఈ మొండాన్ని నిలబెట్టి ఆ మొండ మీద ఈ ఏనుగు తలకాయ తీసి అతికిచ్చారట శివుడే. శివ దెన్ రివైవ్డ్ ది బాయ్ ఫ్రమ్ దట్ డెడ్. అప్పుడు ఇలా అని ప్రాణం పోసాడు శివుడు. హీ లివ్ దేర్ ఆఫ్టర్ విత్ ది హెడ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అండ్ ది బాడీ ఆఫ్ ఏ బాయ్ అండ్ హీ విల్ ఎవర్ లివ్ దస్. అంచేత కుర్రవాడి దేహము, శిరస్సు మాత్రం ఏనుగురి. ఇలాగే తన శేష జీవితం అంతా గడపడం మొదలుపెట్టాడు. హీజ్ నేమ్ ఈజ్ గణేష్. అతని పేరు గణేష్. అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్ హీజ్ ఎ ఫేవరెట్ ఆఫ్ ఆల్ ద గాడ్స్. సో ఈ విశ్వములో ఉన్నటువంటి దేవతలకు, దేవుళ్లకు అందరికీ అభిమాన పాత్రుడు ఎవరయ్యా అంటే ఇదిగో ఈ గణేషే. Each character in this story of Ganesh illustrates some aspect of the consciousness of Shiva. ఇప్పుడు బాబా కథ అంతా చెప్పేశారు ఉన్నదన్నట్టుగా. ఇది పురాణాల్లో ఉన్న కథ. ఇది దాని అర్థం ఏమిటో నేను చెబుతాను వినండి అంటున్నారు బాబా. ఇప్పుడు ఇందులో ప్రతి పాత్ర కూడా శివుడు చైతన్యమునకు సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది. ది ఫస్ట్ సోల్ యాడమ్, ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఆర్ ది మిస్చివస్ చైల్డ్ సైతాన్. ఇవన్నీ వస్తున్నాయట. శివుడు అంటే ఏమిటి, ఆ మొట్టమొదటి ఆత్మ అంటే ఏమిటి, ఆ మిస్చివస్ చికెన్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఈ కథలో పాత్రలే. ఎట్ ద బిగినింగ్ శివ ఈజ్ ఏ గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ మ్యారీడ్ టు సతి, ది ఒరిజినల్ మాయ. మొట్టమొదట శివుడు స్థూల చైతన్యము కలిగినటువంటి ఒక మానవుడిగా మనం తీసుకోవాలి. ఆదిమూల మాయ అయినటువంటి ఆ శూన్యం ఆవిడ సతీగా తీసుకోవాలి. ఆవిడతో వివాహం జరిగింది. Who desires to test their powers against omniscience which is omnipotent and one power knowledge. ఆ శూన్యము సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి పరీక్ష చేయడానికి సంకల్పం చేసుకుంది ఆవిడ. అంతేగా రాముడి దగ్గరికి వెళ్ళింది, నేను చదువుకున్నాం కదా మనం. When the drop soul recognizes that the nothing is its mother and no longer has any attachment to it, the soul enters the spiritual path. సరే మనం ఆ కథ అంతా చదువుకున్నాం కదా. ఆవిడ వెళ్ళి సీత వేషం వేసుకోగానే నువ్వు నా తల్లి అయిపోయావు, అమ్మో తల్లితో నేను కాపురం చేయడం కుదరదు అని శివుడు వదిలేశాడు ఆవిడ్ని. మనం చదువుకున్నాం కదా, వైరాగ్యంలోనికి వెళ్ళిపోయాడు శివుడు. అలాగే ఈ నథింగ్ను మాయ అని తెలుసుకున్నటువంటి జీవాత్మ
ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టేస్తాట తెలిసిపోగానే. గ్రాస్ ఇల్యూజన్ బికమ్స్ ఇట్స్ ఎనిమీ విచ్ మస్ట్ బి ఎనిహిలేటెడ్. గ్రాస్ ఇల్యూషన్ అంటే మాయ. మాయ ఈ దక్షుడికి శివుడికి ఉన్నటువంటి యుద్ధాంతో పోలుస్తున్నారనమాట. మాయకు ద్వేషం వస్తుంది అని చెప్పి. విచ్ మస్ట్ బి ఎనిహిలేటెడ్. ఆ మాయ ఏమవ్వాలి? సర్వనాశనం అయిపోవాలి. అలాగే సతి అగ్ని ప్రవేశం చేసి తనకు తాను దహించి వేసుకుంది. ఆఫ్టర్ మచ్ ఎఫర్ట్ ఆన్ ది పాత్ సటిల్ కాన్షియస్నెస్ ఈజ్ అటైన్డ్. కఠోరమైనటువంటి దీక్ష శ్రమ పడిన తర్వాత అప్పుడు ఈ స్థూల చైతన్యం నుంచి సూక్ష్మ చైతన్యం వస్తుంది ఆత్మకు కదా. అంటే ఆ బాటలోకి. అలాగే పార్వతి కఠోరమైన తపస్సు చేసి శివుడిని భర్తగా పొందగలిగింది. శివ దెన్ బికేమ్ కాన్షియస్ ఆఫ్ ది మెంటల్ వరల్డ్. అప్పుడు శివుడు సూక్ష్మ ప్రపంచంలోనికి అడుగు పెట్టాడు. ఎందుకని? కైలాసంలో ఉండడం మొదలు పెట్టాడని మనం చదువుకున్నాం కదా. కైలాసం అంటే సూక్ష్మ ప్రపంచం. అండ్ పార్వతి లివ్స్ ఇన్ ప్యాలెస్. ఈ పార్వతి ఎక్కడుంది? అంతఃపురంలో ఉంది. అది స్వర్గముతో పోల్చారు బాబా. వైల్ గణేష్ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ పార్వతి. In heaven, anything is possible and anything is given. Out of the oils of her own body, the womb secretions, Parvati creates a son. సూక్ష్మ ప్రపంచమునకు చెందిన స్వర్గములో ఏదైనా సాధ్యమే. అంచేతే పార్వతి ఆవిడ స్నానానికి వాడేటువంటి నూనెలను ఉపయోగించి, పసుపును ఉపయోగించి ఒక పాత్రను సృష్టించగలిగింది. అదే గణేష్. బికాజ్ గణేష్ ఇస్ ది మైండ్ ఆఫ్ ఎ చైల్డ్. అతను పిల్లవాడు, గణేష్ బాలుడు. కాబట్టి అతనుకున్న మనసు బాలుడి మనస్సే ఉన్నది. బట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మెనీ మెన్. కానీ వాడు 10 మందికి సరిపోయేంత శక్తి వాడికి ఉండేది. సో హీఈస్ యారగెంట్ అండ్ ఓవర్ పవరింగ్. మరి అంత శక్తి ఉండడంతో మనసు మీద నియంత్రణ లేకపోవడంతో ఎవరినైనా సరే ఇలా ఆట పట్టించి ఏడిపిస్తూ ఉండేవాడు. ద గాడ్స్ కెనాట్ బేర్ దిస్ హ్యూమిలియేషన్ సిన్స్ హీ స్ట్రాంగర్ దెన్ ఎనీ ఆఫ్ దెమ్. వీళ్ళిద్దరు ముగ్గురు వెళ్ళినా కూడా వీళ్ళు పట్టుకుని విసిరేస్తూ ఉండేవాడు. వీళ్ళు నిలబడలేకపోయేవారు ఈ దేవతలు వాళ్ళు. సో ది థింక్ ఆఫ్ కిల్లింగ్ ద బాయ్. కాబట్టి వాడిని వదిలించుకోవాలని వీళ్ళు అనుకునేవారు. శివ దో బేర్స్ గణేష్ ఇగ్నోరెన్స్ బికాస్ హీ ఈజ్ యాజ్ ఎ సన్ టు హిమ్. ఇతని అజ్ఞానాన్ని తండ్రి కాబట్టి శివుడు భరిస్తూనే వచ్చాడు. ఫైనల్లీ గణేష్ డిడ్ ద ఫర్బిడెన్. హీ సా హిజ్ మదర్ నేకెడ్ బేరింగ్, మీనింగ్ హీ సా ఇన్ టు ఇల్యూజన్ that the mind creates, and that is so infuriated Shiva that he lost his temper and he swore he would kill his own son. అంటే మాయలోనికి బుర్ర పెట్టి చూడడం జరిగింది కదా. దాని చేత శివుడు సంహరించాడు. యాజ్ గణేష్ లేడెడ్ శివ రియలైజ్డ్ దట్ గణేష్ వాజ్ రియల్లీ హిస్ సన్, ద ఒరిజినల్ సీడ్ బ్రహ్మాండ. అప్పుడు శివుడు అనుకున్నాడు, అరే వీడు బ్రహ్మాండం మనకు పుట్టినటువంటి కుమారుడే అని గ్రహించగలిగాట. సో దట్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ ద ఫాదర్. ఈ సృష్టి మొత్తానికి నేనే కదా తండ్రిని. యాజ్ గణేష్ వాజ్ రివైవ్డ్ ఫ్రమ్ ద డెడ్ హీ బికేమ్ ద హోలీ గోస్ట్. వన్స్ ది ఇండివిజువల్ మైండ్ ఈజ్ ఎనిహిలేటెడ్, ఇట్ ఈజ్ రిప్లేస్డ్ బై ద యూనివర్సల్ మైండ్. మనసు పోయింది, తల ఒరిజినల్ తల పోయింది కదా. అంచేత మనోనాశ సిద్ధించేసిందట దానికి. మొట్టమొదటి ఉన్న తల పోయింది కదా, అంటే మనోనాశ వచ్చేసింది శివుడు వేసినటువంటి ఆ దెబ్బ. అంచేత మళ్ళీ కొత్తగా తలకై తగిలించుకున్నాడు. అంటే మనోనాశ చెంది నేను భగవంతుడను అనే అనుభవమును పొందిన బ్రహ్మీభూతుడు తిరిగి సృష్టి చైతన్యంలోనికి వస్తే అతనికి విశ్వాత్మకమైన మనస్సు, అంటే అవతార పురుషుడు కదా, మళ్ళీ తిరిగి సృష్టి చైతన్యంలోకి రావడం. కాబట్టి ఒక జంతువు తలకాయ తెచ్చి తగిలించాడంటే అది సృష్టి చైతన్యమును మళ్ళీ ఇచ్చాట శివుడు అతనికి. ది ఎలిఫెంట్స్ హెడ్. ఏనుగు తలకాయ అంటే అర్థం ఏమిటి? అది సృష్టి యొక్క చైతన్యము. అనంత చైతన్యమును పొందినటువంటి వాడికి మళ్ళీ సృష్టి చైతన్యాన్ని పెద్ద తలకాయ తీసి తగిలించాడు అక్కడ. The drop represented by the boy's body became the ocean of mind represented by a child wearing a giant head of an elephant. As Shiva represents the first soul to realize God himself, Ganesh represents the same first soul when he re-entered into creation as avatar. ఇక్కడ బాబా రహస్యం చెప్తున్నారు. అంచేత భగవత్ స్థితిని పొందినటువంటి ఆత్మ తిరిగి అవతార పురుషుడిగా భూమి మీదకు రావడం అనేది గణేష్తో మొదలయ్యింది. అతనే ఆది అవతారం. గణేష్ ఈజ్ నన్ అదర్ దాన్ ది ఆది పురుష్, ద ఏన్షియంట్ వన్.
ఆది పురుషుడంటే ఈ గణేష్. ఎందుకని గణనాయకుడు, మొట్టమొదటి అతనికి నమస్కారం పెట్టి ఎవరికైనా నమస్కారం పెట్టాలి ఇవన్నీ అంటూ ఉంటారు కదా. ఎందుకని మొట్టమొదట ఆ భగవత్ తత్వమును సాధించిన వాడు అతను కాబట్టి. He returned after being beheaded, that is losing his individual finite mind, he gained universal infinite mind. అతను తలకాయ పోగొట్టేసుకున్నాడంటే దాని అర్థం ఏమిటి? తన వ్యక్తిగతమైన పరిమిత జీవాత్మగా తన ఉనికిని నశింప చేసుకున్నాడు. కానీ మళ్ళీ ఏనుగు తలకాయ తెచ్చిపెట్టారు అంటే విశ్వమానసం దాన్ని తగిలించుకున్నాడు మళ్ళీ ఈ సృష్టి చైతన్యంలోకి రావడం కోసం. గణేష్ బికేమ్ ద సన్ ఆఫ్ ది ఫాదర్ శివ. సో తండ్రి అయినటువంటి శివుడికి ఇతను కుమారుడయ్యాడు. అవతారుడు సన్ అనుకున్నాం కదా, నేను చదువుకున్నాం. And thus became the father of all Sadgurus, as Shiva became the father of all Shivatma. అంచేత ఇతనే మొట్టమొదటి సద్గురువు, మొట్టమొదటి అవతారుడు కాబట్టి తర్వాత వచ్చిన అందరు సద్గురువులకు ఇతను తండ్రి పాత్ర పోషించాడు ఇతను. అందుకే గణనాయకుడు. గణం అంటే ఆ తర్వాత వచ్చేటువంటి అసంఖ్యాకమైన సద్గురువులు. ఈ పరిపాలక వర్గంలో 7,000 మంది అనుకున్నామే, వీళ్ళందరికీ బాస్ అనమాట, ఆయనే మొట్టమొదటి వాడు. కాబట్టి గణనాయకుడు, గణనాయుడు, ఇవి మన పేర్లు రకరకాలు పెడుతూ ఉంటాం, ఏవో చెప్తూ ఉంటారే. ఇక్కడ బాబా ఆ పాత్రకు ఉన్నటువంటి ఆ ప్రవృత్తి మనకి ఇక్కడ చెప్పారు. గణేష్, బికాస్ ఆఫ్ హిజ్ మిస్చిఫ్ అండ్ క్యూరియాసిటీ, సీయింగ్ హిజ్ మదర్ నేకెడ్ విచ్ వాజ్ ఫర్బిడెన్, ఫైనల్లీ అండర్గోస్ ఎనిహిలేషన్ ఆఫ్ ది లిమిటెడ్ మైండ్. ఇతను తుంటరివాడు ఒరిజినల్గా, మిస్చివస్ సెకండ్. చెయ్యకూడని పని చేశాడు అంటే ఆ యాడం తినకూడని పండు ఎలాగైతే తిన్నాడో దానివల్ల మొత్తానికి ఇంత ప్రయాణం చేసి తన పరిమితమైన అహమును తొలగించుకున్నాడు, తల పోగొట్టుకున్నాడు. When his head is cut off, Ganesh lies dead. The mind is unconscious of creation. తలకాయ పోగానే చచ్చిపోయాడు గణేష్. చనిపోవడం అంటే ఏమిటి? ఈ మనసు పనిచేయడం మానేసిందట. ఈ సృష్టి లేదు, అతనికి ఎగిరిపోయింది. ఈ మనసు పనిచేయకపోతే సృష్టి లేదు అసలు, అది కూడా చచ్చిపోయింది. అది చనిపోవడం అంటే. ద మైండ్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ క్రియేషన్. ఈ తలకాయ తీసేయగానే సృష్టి యొక్క చైతన్యం పోయింది, అంతే కదా. అప్పుడే మనం చనిపోయాడు అంటాం. ఏం కదలటం లేదండి, మనం డిస్పోజ్ చేసేయాలి బాడీని అంటారు, అంటే వీడికి చైతన్యం పోయిందనమాట. వెన్ శివ ప్లేసెస్ ది ఎలిఫెంట్ హెడ్ ఆన్ గణేష్, గణేష్ బికేమ్ ఇన్ఫినిట్లీ కాన్షియస్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. శివుడు ఆ ఏనుగు తలకాయ తీసి తగిలించి ఇలా ప్రాణం పోయిగానే ఏం జరిగిందట? మళ్ళీ అనంతమైన సృష్టి చైతన్యం అతనికి తగులుకుంది వచ్చి. గణేష్ వాజ్ ద ఫస్ట్ ఇన్ క్రియేషన్ టు బికేమ్ గాడ్ రియలైజర్. మళ్ళీ బాబా చివరిలో చెప్తున్నారు, మొట్టమొదటిసారి భగవత్ చైతన్యమును పొందిన తొలి ఆత్మ ఈ గణేషే. అండ్ హీ ఈజ్ దట్ సేమ్ ఏన్షియంట్ వన్ హూ కమ్స్ డౌన్ అగైన్ అండ్ అగైన్. అతనే ఇప్పటి వరకు కాలానుగుణముగా రకరకాల అవతారములుగా వస్తూనే ఉన్నాడు. ఏజ్ ఆఫ్టర్ ఏజ్ యాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ యూనివర్సల్ మైండ్. ఆ విశ్వమానసము యొక్క దేహదారిగా ఆయన యుగానికి ఒకసారి ఆయన క్యాలెండర్ ఉంది. ఏమిటా క్యాలెండర్? ఒకసారి 700 ఏళ్ళకి, ఒకసారి 1400 ఏళ్ళకి, మళ్ళీ తర్వాత 700 ఏళ్ళకి, తర్వాత 1400 ఏళ్ళకి, ఆల్టర్నేటివ్. ఇది ఫిక్స్డ్, ఇది మారదు. ఇది అంటే మనం బాబా నుంచి వెనక్కి లెక్క కట్టుకుని వెళితే ఖచ్చితముగా రాముడు ఎప్పుడు వచ్చాడో మనం చెప్పొచ్చు, ఏం అనుమానం లేదు దీనిలో, అంతే కదా. బాబా ఏమన్నారు? నాకు ముందు మహమ్మద్ 1400 ఏళ్ళు, నాకు మహమ్మద్కి టైం అన్నారు. అంటే మనం లెక్కేసే 25/2/1894లోంచి 1400 ఏళ్ళు తీసేసి మహమ్మద్ డేట్ ఆఫ్ బర్త్ లెక్కేసి, అక్కడి నుంచి అంతకుముందు క్రైస్తు 700 ఏళ్ళు ముందు, అక్కడి నుంచి క్రైస్తు ముందు బుద్ధుడు 1400 ఏళ్ళు, బుద్ధుడికి ముందు కృష్ణుడు 700 ఏళ్ళు, కృష్ణుడికి ముందు రాముడు. అంటే ఇది బాబా చెప్పినటువంటి కాల ప్రమాణం. అంతకుముందు మళ్ళీ 700 ఏళ్ళకి జొరాస్టర్. అయితే మనము నివసించేటువంటి కాలచక్రములో మనకి బాగా పురాతనమైన అవతారము జొరాస్టరే. అంతకుముందు కాలచక్రాలు మనకు తెలియదు, చరిత్ర అంత దూరం అందదు. అంచేత జొరాస్టరే మొట్టమొదటి అవతారం అనుకోవడం అజ్ఞానం. అది సృష్టి అనంతమైనది. అంతకుముందు కాలచక్రాలు మనకు తెలియవు. మనకి తెలిసినంత వరకు మన కాలచక్రం వరకే మనం లెక్కేయగలం. ఇప్పుడు మీ నాన్న ఎవరని అంటే చెప్పేస్తాం, మీ తాత ఎవరని చెప్తాం. వాళ్ళ నాన్న ఏమోనండి నాకేం తెలుసు అంటే లేడే ఉన్నాడు, కానీ నాకు తెలియదు. మన జ్ఞాపకం అంతకంటే దూరం వెళ్ళదిక.
దానికి ఒక పరిమితి ఉంది కదా, అలాగే మనం లెక్కేసుకోవాలన్నమాట. సో జొరాస్టర్ వరకు మనం లెక్క వేయగలం, అంతకుముందు ఉన్నారు కానీ తెలియదు మనకి. ఇట్ వాజ్ జీవాత్మ, దట్ ఈస్ ది హోలీ గోస్ట్ ఇన్ శివాత్మ, who experienced all the aspects of Maya through Sati, Parvati and Kailash, who in the end as a father becomes the son through the form of Ganesh. అంచేత బాబా ఈ చివరిలో కథ చెప్తున్నారు. ఆ జీవాత్మ అయినటువంటి శివుడు అనేకమైన దశల గుండా ఈ మాయ ద్వారా ప్రయాణించాడు. సతిగా ఒక పాత్ర, పార్వతిగా ఒక పాత్ర కదా, మళ్ళీ కైలాసకి వెళ్ళాడు, చివరికి తండ్రి అయ్యాడు. తండ్రి ఎవడంటే నేను భగవంతుణ్ణి అనే అనుభవం పొందాడు. కానీ మళ్ళీ వెనకాల ఉన్నవాళ్ళ కోసం మళ్ళీ సన్ అవతారుడుగా అయ్యాడు, వచ్చి గణేష్గా పాత్రను పోషించాడు. గణేష్ రిప్రజెంట్స్ ద గోల్ ఆఫ్ ఆల్ లైఫ్. గణేష్ని చూడగానే, ఆ తలకాయ చూడగానే మనకు ప్రతి జీవి జీవనం సాగించేటువంటి గమ్యము గుర్తుకు రావాలి. ఏమిటదా గమ్యము? అనంతమైన మానసమును పొందాలి. మనది పరిమితమైన మనసు, ఇది పోగొట్టుకొని అనంతమైన మనస్సు అంటే సార్వభౌమిక మనసు అంటారు, యూనివర్సల్ మైండ్. దిస్ యారగెంట్ అండ్ క్యూరియస్ బాయ్ గణేష్ మస్ట్ బేర్ ద వెయిట్ ఆఫ్ క్రియేషన్ ఆన్ హిజ్ ఓన్ షోల్డర్స్. అసలు ఒరిజినల్ గా తొంటరివాడు, అలరి చేస్తూ ప్రతివాడిని ఆట పట్టిస్తూ ఉన్నటువంటి ఆ బాలుడు తండ్రి అప్పగించినటువంటి బాధ్యత వలన ఇంత తలకాయ పట్టుకొచ్చి పెట్టేయాడు. చిన్న శరీరం మీద ఇంత తలకాయ పట్టుకొచ్చి డిస్ప్రపోర్షనేట్ చూస్తాం కదా మనం. అసలు ఇంత తలకాయ ఉంటుంది, ఇంత చిన్న బుల్లి బొజ్జు ఉంటుంది, ఇంత దేహం ఉంటుంది. కానీ దాన్ని భరించవలసి వచ్చింది. ఆ చిన్న భుజాల మీద ఈ విశ్వభారాన్ని మయ్యవలసి వచ్చింది. ఎందుకని? బ్రహ్మ, విష్ణు, మహేష్ ఈ ముగ్గురు కలిపి ఆ ఏనుగును పట్టుకొచ్చి దాని తలకాయ కోసి దీన్ని తగిలించారు. కాబట్టి ది ఎలిఫెంట్స్ హెడ్ రిప్రజెంట్స్ యూనివర్సల్ మైండ్. ఈ ఏనుగు ఈ తలకాయ విశ్వ మానసము దానిని సూచిస్తుంది. ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ హెడ్ ప్లేస్డ్ ఇన్ ది ఫ్రగైల్ షోల్డర్స్ ఆఫ్ ఎ బాయ్. పాపం చిన్న బుల్లి బాలుడు దేహం చిన్న నీరసంగా ఉన్న భుజాల మీద పట్టుకొచ్చి ఇంత పెద్ద తలకాయని పెట్టేశారు. వేరింగ్ ఎన్ ఎలిఫెంట్స్ హెడ్ సింబలైజెస్. ఎందుకు ఇలాంటి పాత్రను తయారు చేశారు? అసలు ఇంత ఏనుగు తలకాయ పెట్టి బుల్లి మానవుడి దేహం పెట్టారు ఎందుకుట? దానికి బాబా చెప్తున్నారు. ఇల్యూజన్ ఈజ్ డిస్టార్టెడ్ విత్ ఇంప్రెషన్స్ ఎగ్జిస్టెంట్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్, ద కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ అన్యాచురల్ సంస్కారాలు. మాయ ఎప్పుడూ కూడా సిమిట్రీ ఉండదు, దానికి ఒక పద్ధతిగా ఉండదు, ఎప్పుడూ వంకరగానే ఉంటుందట. ఎందుకని? అవతార పురుషుడిగా తన విశ్వమానసములో మానవాళి అప్పటి వరకు పోగు చేసుకున్నటువంటి వికృతమైన అసహజ సంస్కారములన్నీ ఆ భారం ఆయన మోస్తాట ఆ తలకాయలో. సో ఆయన మోసేటువంటి ఈ సంస్కార భారమును సూచిస్తుంది. అంత పెద్ద తలకాయ, పాపం అంత బుల్లి దేహము దాన్ని మోసి భరిస్తూ ఉండాలి. విచ్ ఈజ్ హిజ్ వర్క్ టు వైపౌట్. ఈ మానవాళి పోగు చేసుకున్న సంస్కారములను నిర్మూలించడమే అవతార పురుషుడిగా ఆయన చెయ్యవలసిన సహాయం అట. సో వాటినన్నీ మోస్తూ తన జీవిత కాలములో దాని ఆ ప్రభావాన్ని ఆయన అనుభవిస్తాట. గణేష్ ఈజ్ ద ఫేవరెట్ ఆఫ్ ద గాడ్స్ బికాజ్ హీ కెన్ బేర్ ఇట్. దేవతలందరూ ఎందుకు అతని ముందు సాగిలిపడి అతనికి దండం పెడతారట? ఈ సంస్కార భారమును మోయగలిగిన వాడు గణేష్ ఒక్కడే, ఇంకేళ్ళ తరం కాదు దేవతలు, వాళ్ళు ఏం మోయలేరట. ఈ 33 కోట్ల దేవతలు ఉన్నారే, 33 కోట్ల మంది, వీళ్ళు వాళ్ళ శక్తికి మించినటువంటిది ఒక్క అవతారుడు మాత్రమే ఈ జనబాహుళ్యం యొక్క సంస్కార భారమును మోసి వాళ్లకు విముక్తిని కలిగించగల సామర్థ్యము ఉన్నవాడు. అంచేత ఇతను కనపడగానే ముందు దాసోహం అని ఒక ప్రణామం చేస్తూ ఉంటారట. అంటే అవతార పురుషుడు పాత్ర అన్నమాట గణేష్ అంటే. బికాజ్ హీ కెన్ బేర్ ఇట్, హీ కెన్ బేర్ ఇన్ఫినిట్ సఫరింగ్. అనంతమైన వ్యధను అవలీలగా ఆయన భరించేయగలట అవతార పురుషుడు. అతిపెద్ద లక్షణము అదే అవతార పురుషుడు. మనం ఏ అవతార పురుషుడు జీవితం చూసినా చూడండి, రాముడి జీవితం చేయండి. ఆయన చిన్నతనం నుండే అడవులు పట్టుపోయాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే భార్యతో సహా అడవుల్లో తిరిగాడు. ఆయన పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోవడం ఏమిటి, ఈయన యుద్ధం చేయలేక కోతులు సాయం తీసుకోవడం ఏమిటి కదా. తీరా తీసుకొస్తే మళ్ళీ ఎవడో అన్నం, మళ్ళీ అరణ్యాలకి పంపించేయడం. ఎందుకు ఇదంతా? మరి భగవంతుడు ఇలా అని చేసేయలేడా? ఇలా అని
బాబాకు మొట్టమొదటి మోటారు ప్రమాదం జరిగినప్పుడు 1952లో ఆ లోకల్ పత్రికల్లో ఇదే రాసేవారట. అలాగే బాబాకు రెండో ప్రమాదం జరిగింది చూడండి 1956లో, అక్కడ కూడా ఇదే ఆ క్రిస్టియన్ మిషనరీ సతారాలో అనుకునేవారట. నేనే దేవుణ్ణి అని చెప్పుకునేటువంటి ఆ మేరబాబా ఉన్నాడే, ఈ యాక్సిడెంట్ అయిపోయిందట, ఈయనే తప్పించుకోలేకపోయాడు, ఈయనేమి సాయం చేస్తాడండి. ఈ మాటలు మండలి వాళ్ళకు కూడా చెవుల్లో పడి నొచ్చుకుంటూ ఉండేవారు వీళ్ళంతా. అయ్యయ్యో ఎంత అవమానం పడుతున్నాడే. ఇక్కడ చెప్తున్నారన్నమాట, అనంతమైన అవమానమును ఈ భారమును భరించగలిగినది అవతార పురుషుడు ఒక్కడే. అలాగ భరించేసేవాడండి. ఫోన్లే పర్వాలేదు అనుకోండి. మనం ఎంఎస్ ఇరానీ మెహరా వాళ్ళ మేనమామ, అతను ప్యాంప్లెట్లు వేసి పుస్తకాలు రాసి విష ప్రచారం చేస్తూ ఉండేవాడు. దొంగ మోసగాడు, కొట్టని పట్టుకుని వస్తే అని పుస్తకాలు రాసి పెట్టేవాడు. పత్రికల్లో పార్సీలు నడిపే పత్రికల్లో రాసేవాడు బాబాకు. కానీ బాబా ఏమన్నవారు, వాడికి ఏం పట్టించుకోకండి, వాడు నా పనే చేస్తున్నాడు. మొన్ననే చదివాను, మెహరా ఒకరోజు వాళ్ళ మామయ్య కానీ బాబాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, కానీ అతనంటే ఆవిడ హృదయంలో ఒక సాఫ్ట్ కార్నర్. వాడికి తెలియదు బాబా, వాడికి ఏదో నువ్వు సాయం చేయించు కదా అని ఇలా మాట్లాడుతూ ఉంటే ఒకరోజు వాడు నా దగ్గరకు వస్తాడు, నిన్ను అంగీకరించి నీ దగ్గరికి వచ్చేస్తాడని వీడు సంబరపడిపోయిందట. సరే, అతి దగ్గర రోజుల్లో చచ్చిపోయాడని వార్త వచ్చింది. చచ్చిపోయాడు. ఇంటికి చచ్చిపోయి 2 ఏళ్ళు ఒక కుర్రాడు, బాబా తమ్ముడు బెహరం ఉన్నాడు చూడండి, బెహరం మనవడు, కుర్రాడు, నేనే కల్నల్ని అని వాడు. అది మేరా తెలిసి బాబాని అడిగింది. బాబా షేవ్ చేసుకుంటున్నారు. బాబా కల్నల్ మా మేనమా ఉన్నట, వాడే వీడి కదా అంటే వాడిని బాబా దర్శనానికి తీసుకొచ్చారు. నువ్వెవరు వద్దు, నువ్వు ఒక్కదానివే తీసుకునిరా వెళ్ళి ఆ కుర్రాన్ని లోపలికి అన్నారు బాబా. అప్పుడు బాబా ఆ కుర్రాన్ని తీసుకొస్తే బాబా వాడిని ముద్దు చేసి పంపించేశారు. అప్పుడు మెహరా రియలైజ్ అయిందని, వాడు వస్తాడు ఇక్కడికి, నా దగ్గరికి వాడు వస్తాడు నా దగ్గరికి అంటే ఇదేనమాట దాని అర్థం. అంటే ఆయన మీద అంత విష ప్రచారం చేసిన వాడి మీద కూడా ఆయన కరుణ ఎక్కడా లోటు లేదు వాడికి. చూడండి, వాడిని అంత విష ప్రచారం చేయించి మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాడి దగ్గరికి తీసుకొని తన కుటుంబంలోనే ఒక భాగస్వామిగా పుట్టించి వాడు బాబా ప్రేమికుడిగా, వాడి పేరే మెహర్వాన్, వాడు మెహర్వాన్గా మళ్ళీ పుట్టి బాబా సేవలో ధరించినటువంటి వాడు. అంటే అంత కారుణ్యము. బాబా చెప్పినట్టుగా బాలనాటు అడుగుతాడు కదా, నీవు ఎంత పెద్ద తప్పు వరకు క్షమించగలవో చెప్పేస్తే నేను జాగ్రత్త పడతాను బాబా, అంతకంటే పెద్ద తప్పు చేయకుండా నన్ను నేను నియంత్రించుకుంటాను, ఆ లిమిట్ ఏంటో చెప్పేసి నాకు సాయం చేయని అడిగాడు. ఎంతవరకు క్షమించగలవు? అప్పుడు బాబా అన్నారు, ఈ సృష్టి పుట్టిన తర్వాత నేను క్షమించలేనంత పెద్ద తప్పు ఎవడు తెలియదన్నారు. అంతటి కరుణా సముద్రుడను నేను అన్నారు బాబా. అంచేత ఆయన క్షమించలేనిది ఏది లేదు. అది అవతార పురుషుడిగా ఆయనకున్న సామర్థ్యం. ఫోన్లే వాడు ఘోరంగా బతుకుతున్నాడు, నెక్స్ట్ టైం బెటర్ లైక్ మళ్ళీ వస్తాంగా 700 ఏళ్ళకి, అప్పుడు ఏదో చేద్దాం వీడిని అనుకుంటాట ఆయన. అంతే, ఏదో చేద్దాం వాడిని, నెక్స్ట్ టైం చూద్దాం మనం. It is the same burden that came upon the head of the mischievous chicken when he saw all the other chicken and was filled with pity for them and out of pity bore their suffering. బాబా చెప్తున్నారు, ఈ మిస్చివస్ చికెన్ ఇంత ప్రయాణము చేసి 14 మజిలీలు దాటి నేను భగవంతుడు అనే అనుభవం పొందగానే వెనక్కి తిరిగి చూశాడు. చూసేటోటికి వచ్చేస్తున్నాయి జీవాత్మలన్నీ కూడా, ఈ కోడిపిల్లలన్నీ తల్లి రెక్కలను వదిలేసి వచ్చేస్తున్నాయి. అయ్యయ్య, నేను చేసిన తొంటరి పని వల్ల ఇవి కూడా వచ్చేస్తున్నాయి అని జాలి పడగానే వెంటనే అయితే నువ్వే వీటిని ఉద్ధరించు అని మెడక తగులుకుంది మొత్తం అంతా. అలాగే ఆ గణేష్కి కూడా ఇది మొత్తం తగులుకుంది అతని తలకి. ఆ మిషివశికనన్న గణేష్ అన్న ఒకటే కదా, ఎప్పుడైతే జాలి చూపించాడో ఆ బాధ్యత అతని మెడకు తగులుకుంది. ఆ జాలి చూపించడమే ఆయన యొక్క బలహీనత అన్నారు, గాడ్స్ వీక్నెస్. అయ్యో పాపం వీళ్ళు ఎలా బతుకుతారు, వీళ్ళు ఏదో చేయకపోతే ఎలా అనుకోవడం వలన మనం ఇలా సవారీ చేస్తున్నాం ఆయన్ని. అంతే కదండి. అవతార పురుషుడిని ఏమంటున్నారు మన బంధువులు వర్గం ఏమంటుంటారు, ఏదో మహానుభావుడు అంటే పర్వాలేదు కానండి దేవుడు అంటే బాగోలేదండి, అంటే మనమే జడ్జిమెంట్ చేసేయడం. మహానుభావుడు అంటే పర్వాలేదు కానీ దేవుడు అంటే బాగోలేదండి. బాబా అన్నారు,
మరి మహానుభావుడు అబద్ధం ఆడతాడా అని అడుగన్నారు బాబా. మరి నేను మహానుభావుడు ఉన్నట్టున్నాడు కదా, కానీ నేను దేవుళ్ళని చెప్తున్నాను. మరి మహానుభావుడు అబద్ధం ఆట కదా, అయితే నేను హైయెస్ట్ ఆఫ్ ది హై అయి ఉండాలి, లేకపోతే లోయెస్ట్ ఆఫ్ ది లో అయి ఉండాలి, మధ్యలో జమ కట్టు ఉంటున్నాడు. దాని అర్థం అది. ఇట్ ఈజ్ ఎ బాయ్ హూ రిప్రజెంట్స్ ద ఏన్షియంట్ వన్, ఆది పురుష్. ద చైల్డ్స్ బాడీ సింబలైజెస్ ప్యూరిటీ ఆఫ్ క్రియేషన్ despite the load of mankind's natural and unnatural samskaras symbolized very elephant head he must bear. మరి బాలుడు దేహం ఎందుకు వినాయకుడికి ఉంది అంటే దానికి బాబా చెప్తున్నారు. బాలుడు అంటే పవిత్రతకు పరిశుద్ధతకు మారుపేరట. అది బాబా అన్నారు కదా, యూ హ్యావ్ టు బికమ్ చైల్డ్ లేక్. నువ్వు పసివాడిగా మారిపోయి అప్పుడు జీవితాన్ని, పసివాడి జీవితం గడిపితే భగవంతుడు నీ సొంతం అయిపోతాడని. అంటే పసివాడు, వాడికి ఏమి పగలుండవు, కక్షలుండవు కదా. వాడికి ఏదైనా కావాలంటే కాసేపు ఏడుచాడు, ఊరుకోరా అమ్మంటే మళ్ళీ పోయి ఆడుకుంటాడు కదా. వాడికి ఏమి కోరికలు ఉండవు, వాడికి టైంకి అన్నం పెట్టేస్తే చాలు హాయిగా నిశ్చింతగా. ఆ పసితనము అంటే ఆ శుద్ధత, పరిశుద్ధత. దానికి ఒక పక్క పరిశుద్ధుడిగా ఉంటూ ఈ విశ్వభారమును తన నెత్తి మీద వేసుకొని మొయ్యడానికి సంసిద్ధుడు అయినవాడు అతడే అవతార పురుషుడు. హీ ద ఫేవరెట్ వన్, ద వన్ నెవర్ ఫర్గాటెన్, ఫార్ హీ బేర్ ఇన్ఫినిట్ సఫరింగ్. అంచేత ప్రతివాడికి, భగవంతుడి వైపు మొహం తిప్పిన ప్రతివాడికి ఎవడయ్యా ఫేవరెట్ అంటే గణేషే ఫేవరెట్. ఎందుకని? ఎంత భారాన్ని అవలీలగా మోయడానికి ఇచ్చే నా నెత్తి మీద పెట్టి అని అంగీకరించిన వాడు అతనే కాబట్టి. Oh, what arrogance he had and how he had to play, for what mischief had he to pay. అమ్మ ఎంత అల్లరి చేశాడు, ఎంత తుంటరిగా ఉండేవాడు, కానీ ఎంత కష్టాన్ని భరించవలసి వచ్చింది ఆ గణేష్ జీవితం అంతా బాబూజీ రాస్తున్నాడు అనమాట. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఈవేళ హాయిగా ఆడుకుంటూ కావలసిన వాడిని ఆట పట్టించేటువంటి ఆ కుర్రాడు ఈవేళ విశ్వభారాల్ని తన మీద వేసుకొని అంత ఓపిగ్గా భరించవలసిన పాత్ర వచ్చింది అతని. దట్ arrogant బాయ్ హూ లాస్ట్ హిజ్ హెడ్, దట్ mischievous chicken హూ బ్రోక్ అవుట్ ఆఫ్ హిజ్ హెడ్. తన తలకాయను పోగొట్టుకుని ఈ విశ్వభారాన్ని తన మీద వేసుకున్నటువంటి ఆ బాలుడే గణేష్. అతడే అవతార పురుషుడు.